హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్. మనమైతే ఇవాళ ఈ బీటెక్స్ వైట్ ఆయింట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా దీన్ని యూజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జిమా, తామర, రింగ్వర్మ్, గజ్జి, ఇచెస్ అంటే దొరతలు, కోల్డ్ క్రాక్స్, పగుళ్ళు, పింపుల్స్, మొటిమలకి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఎగ్జిమా అనేది నాన్ కంటేజియస్ అనమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయితే అవ్వదు. రింగ్వర్మ్ చూసారు, ఇది మాత్రం కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అదేవిధంగా వీటికే పర్టిక్యులర్‌గా ఇది ఎందుకు పనిచేస్తుందంటే, దీంట్లో ఉండే కంపోజిషన్ వల్లనమాట. దీంట్లో ఉండే కంపోజిషన్ మనం చూసుకున్నట్లయితే సాలిసిలిక్ యాసిడ్. ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టాన్కన్ ఆమ్లా. ఈ టాన్కన్ ఆమ్లా అనేది సిమిలర్‌గా బోరిక్ యాసిడ్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటుంది. అంటే ఇదొక జెర్మిసైడ్. జెమ్స్ ఏవైతే ఉంటదో వాటిని కిల్ చేస్తుంది. ఇక్కడ జెర్మిసైడ్ ఉంది గదా! సైడ్ అంటే కిల్ చేసేయడం. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఏముంది? కపూర్ ఏవి అంటే క్యాంఫర్. ఈ క్యాంఫర్‌కున్న లక్షణాలేంటంటే యాంటీసెప్టిక్. అదేవిధంగా అనస్థెటిక్ ఎఫెక్ట్స్ కూడా దీనికుంటాయి. అందువలన పెయిన్ ఏదైతే ఉంటుందో, దురద ఏదైతే ఉంటుందో అక్కడ పెయిన్‌ని రిలీవ్ చేసి దురదను తగ్గించి యాంటీసెప్టిక్ అంటే సెప్టిక్ కాకుండా కూడా చూస్తుంది. అండ్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది వైట్‌గా. ఒక కవరింగ్ పేపర్ కూడా ఇస్తాడు మనకి. అండ్ దీన్ని ఎక్కడ అప్లై చేసుకోకూడదంటే మొఖం మీద అవసరమైతే తప్ప కంటి దగ్గర వాటి దగ్గర ఎట్టి పరిస్థితిలో దీన్నైతే యూజ్ చేయకూడదు. ఇది ఈ వీడియో బీటెక్స్ గురించి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.